ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించుకోబోతున్నటువంటి అసెస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, వాటి కోసం వినియోగిస్తున్నటువంటి అసెస్మెంట్ బుక్లెట్ ఎలా ఉంటుంది, దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేటటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో నిర్వహించబోతున్నటువంటి అసెస్మెంట్స్లో ప్రధానంగా వచ్చినటువంటి మార్పులు ఏంటి అనేది ఒకసారి మనం గమనిస్తే, ఈ విద్యా సంవత్సరంలో అన్ని పరీక్షలు కూడా సిబిఐ విధానంలో జరుగుతాయి. అంటే అన్ని పరీక్షలు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లతో కూడి ఉంటాయి. వాటితో పాటుగా ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. గతంలో 8వ తరగతి వరకు మాత్రమే ఉన్నటువంటి కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్స్ని ఈ విద్యా సంవత్సరం 9వ తరగతికి కూడా ఎక్స్టెండ్ చేయడం అనేటటువంటి జరిగింది. అయితే ప్రతి ప్రశ్న కూడా ఒక స్పెసిఫిక్ కాంపిటెన్సీ లేదా ఒక లెర్నింగ్ అవుట్కమ్కి ట్యాగ్ చేయబడి వాటికి అనుగుణంగా ప్రశ్నించడం అనేటటువంటి జరుగుతుంది. వీటన్నిటినీ మన డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేసినటువంటి అసెస్మెంట్ బుక్లెట్స్లోనే రాయవలసినటువంటి అవసరం ఉంది. ఇలా అసెస్మెంట్ బుక్లెట్లో రాయడం వల్ల విద్యార్థి యొక్క ప్రగతిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. దీనివల్ల విద్యార్థి ఎప్పుడు ఏ రకమైనటువంటి ప్రగతిని సాధిస్తున్నాడు, FA1తో పోల్చినప్పుడు FA2లో పురోగతి ఏ విధంగా ఉంది, లేదా ఏమన్నా వెనకపడ్డా, ఇటువంటి అంశాలకు సంబంధించి ఏ ఏ అంశాల్లో వెనకబడుతున్నాడు అనేటటువంటి సూక్ష్మమైన పరిశీలనలతో సహా విద్యార్థికి, ఉపాధ్యాయుడికి, తల్లిదండ్రులకి, అలానే హయ్యర్ అథారిటీస్ ఎవరైతే మానిటరింగ్ చేస్తున్నారో వాళ్ళకి కూడా కావాల్సినటువంటి ఇన్సైట్స్ని అందించడం కోసం ఈ పుస్తకాలు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. అయితే ఇందాక ప్రస్తావించినట్టు పరీక్షలన్నీ కూడా కాంపిటెన్సీ బేస్డ్గా ఉండబోతున్నాయి అని చెప్పాం. గతంలో అయితే FA1, FA3, SA2 ఈ 3 పరీక్షల్ని మాత్రమే కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్స్గా నిర్వహిస్తూ మిగిలిన 3 అంటే FA2, SA1 అలానే FA4 లేదా 10th క్లాస్ వాళ్ళకైతే ప్రీ ఫైనల్ ఈ పరీక్షల్ని గతంలో మనం సాధారణ పద్ధతిలో అకాడమిక్ స్టాండర్డ్స్ని ఆధారంగా చేసుకుని పరీక్షించడం జరిగింది. కానీ ఈ విద్యా సంవత్సరం ఒక్క 10వ తరగతి తప్ప మిగిలినటువంటి అన్ని తరగతులకి కూడా అసెస్మెంట్స్ అన్నీ కాంపిటెన్సీ బేస్డ్గా ఉంటాయి. గత సంవత్సరం అంతకు ముందు సంవత్సరాల్లో ఎలాగైతే ఏ సమయానికైతే ఈ పరీక్షలు నిర్వహించారో వాటిని ఈ తాప సరైన షెడ్యూలింగ్తో సరైన సమయానికి ఇక ముందు నుంచి నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. అంటే FA1 ఆగస్టు నెలలో, FA2 అక్టోబర్ నెలలో, SA1 నవంబర్ నెలలో, FA3 జనవరిలో, FA4 లేదా 10వ తరగతి వాళ్ళకి ప్రీ ఫైనల్ ఫిబ్రవరిలో, SA2 ఏప్రిల్లో, అదే సమయానికి 10వ తరగతి వాళ్ళకి గ్రాండ్ టెస్ట్ మార్చిలో పరీక్షలు నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. FA పరీక్షల్ని కనుక మనం గమనించినట్టయితే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో CCE విధానాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి FAలో 4 రకాలైనటువంటి సాధనాలు టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4 అనే వాటిని ఫార్మేటివ్ అసెస్మెంట్లో భాగంగా నిర్వహించడం అనేటటువంటి జరుగుతూ వస్తుంది. అలానే టర్మ్ ఎండ్లో సమ్మేటివ్ అసెస్మెంట్స్ 2 సమ్మేటివ్ అసెస్మెంట్లు నిర్వహించడం జరుగుతుంది. ఈ విద్యా సంవత్సరం కూడా ఇది ఇలానే కొనసాగుతుంది. అంటే 4 ఫార్మేటివ్ అసెస్మెంట్లు, 2 సమ్మేటివ్ అసెస్మెంట్లు జరుగుతాయి. డిపార్ట్మెంట్ ద్వారా ప్రొవైడ్ చేసినటువంటి అసెస్మెంట్ బుక్లెట్స్లో కూడా ఈ 4 ఫార్మేటివ్ అసెస్మెంట్స్, 2 సమ్మేటివ్ అసెస్మెంట్స్ రాయడానికి కావాల్సినటువంటి వెసులుబాటుని కల్పించడం జరిగింది. వాటితో పాటుగా విద్యార్థులకి, ఉపాధ్యాయులకి కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్, సూచనలు, ఈ అసెస్మెంట్ బుక్లెట్ని ఎలా వాడాలి అనే సూచనలు, అసెస్మెంట్ షెడ్యూల్, ఏ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి అనేటటువంటి షెడ్యూలు, వాటి ఫార్మెట్ అంటే ప్రతి పరీక్షకి ఎన్ని మార్కులు ప్రశ్నలు ఎన్ని ఉంటాయి, ఎలా అనేటటువంటి వివరాలు, వీటి మార్కుల్ని నమోదు చేసుకోవడానికి అబ్స్ట్రాక్ట్ ఆఫ్ అసెస్మెంట్స్ ఒక పేజీ, దీనికి ఉపయోగపడే విధంగా OMR షీట్లు, సబ్జెక్ట్ స్పెసిఫిక్గా కావాల్సినటువంటి అంటే ఉదాహరణకి సోషల్ పరీక్షకైతే మ్యాప్లు, మ్యాథమెటిక్స్కి అయితే గ్రాఫ్లు, ఇలా ఒక అసెస్మెంట్ నిర్వహించడానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఒకే అసెస్మెంట్ బుక్లెట్లో ఇవ్వడం జరిగింది. అయితే అసెస్మెంట్ బుక్లెట్లు మాత్రం సబ్జెక్టుల వారీగా విడివిడిగా ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ అసెస్మెంట్ బుక్ని ఇవ్వడం జరుగుతుంది. 3 నుంచి 5 అలానే 6 నుంచి 9 ఈ తరగతులకు కూడా NEP 2020, NCF 2023 గైడ్లైన్స్ ప్రకారం కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్సే నిర్వహించడం జరుగుతుంది.
దీనిలో భాగంగా వీళ్ళకు కూడా ఫార్మేటివ్ అసెస్మెంట్లో 4 టూల్స్ ఉంటాయి. స్టూడెంట్ రెస్పాన్సెస్, రిటర్న్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్, రిటర్న్ టెస్ట్ అని. మొదటి 3 టూళ్ళకి 5 మార్కులు కేటాయించడం జరిగింది. 4వదైన రిటర్న్ టెస్ట్కి 35 మార్కులు కేటాయించడం జరిగింది. ఇది కూడా సిబిఏ ఫార్మెట్లో జరుగుతుంది. అలానే సమ్మేటివ్ అసెస్మెంట్స్కి వచ్చేటప్పటికి 80 మార్కులకి ప్రశ్నాపత్రం ఉంటుంది. 20 ఎంసీక్యూలు, 20 మార్కులు, 60 మార్కులకి ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో వివిధ తరగతులకు, వివిధ సబ్జెక్టులకు, వివిధ అసెస్మెంట్స్కు వేరువేరుగా ఉన్నటువంటి అసెస్మెంట్ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం ఒకే యూనిఫామ్ స్ట్రక్చర్లోనికి తీసుకుని వచ్చే ప్రయత్నం జరిగింది. దీనిలో భాగంగా 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు దాదాపుగా ఒకే విధమైనటువంటి అసెస్మెంట్ విధానం ఉంటుంది. ఇంటర్నల్ అసెస్మెంట్ టూల్స్ విషయానికి వచ్చేటప్పటికీ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంటర్నల్ అసెస్మెంట్ టూల్స్ ఒకేలాగా ఉంటాయి. 10వ తరగతి పరీక్షా విధానం మాత్రం ఎస్ఎస్సి బోర్డు సూచించిన విధంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం మన అవగాహన కోసం ఫార్మేటివ్ అసెస్మెంట్ టూల్స్ ఎలా నిర్వహించాలి అనేది 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఎలా ఉంటుంది అనేది ఒకసారి పరిశీలిద్దాం. దీనిలో గమనించినట్టయితే మొదటి 3 టూళ్ళని నిర్వహించడం ఎలాగా? ముందుగా మనం 3, 4, 5 తరగతుల విషయంలో మాట్లాడుకుంటే టూల్ 1 లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది అంటే చిల్డ్రన్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్లో సాధారణంగా లాంగ్వేజ్కి చేసేటటువంటిది ఏంటంటే బుక్ రివ్యూ కానీ స్టోరీ రివ్యూ కానీ చేయాల్సి ఉంటుంది. సిసిఈ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే విధానం అమల్లో ఉంది. ఉపాధ్యాయులం అందరం ఇదే పని చేస్తున్నాం. దీన్ని ఇప్పుడు కొంత సులభతరం చేసి విద్యార్థులకి ఇంకొంచెం ఉపయోగపడేలాగా వాళ్ళల్లో ఎఫ్ఎల్ఎన్ పటిష్టంగా తయారయ్యే విధంగా దీనికి ఒక కొత్త కాంపోనెంట్ లైబ్రరీ బుక్ రీడింగ్ అనేటటువంటిది యాడ్ చేయడం జరిగింది. అంటే తెలుగు, ఇంగ్లీషు సబ్జెక్టులకు సంబంధించి 3, 4, 5 తరగతుల విద్యార్థులు అందరూ కూడా బుక్ రివ్యూలు, స్టోరీ రివ్యూలు చేయగలిగేటటువంటి స్థితిలో ఉండకపోవచ్చు. వాళ్ళకి ప్రైమరీగా స్టార్టింగ్లో కావాల్సింది ఏంటి అంటే ఎల్ఎస్ఆర్డబ్ల్యూస్ వరుసలో వచ్చినప్పుడు విద్యార్థి చదవడం అనేటటువంటిది కూడా చాలా ముఖ్యం. ఈ చదవడమే రాకుండా రివ్యూలు చేయగలిగేటటువంటి స్థాయి ఉండదు. కాబట్టి ఇక్కడ విద్యార్థికి ఒక పారాగ్రాఫ్ లేదా ఒక షార్ట్ స్టోరీ లైబ్రరీ బుక్స్లోంచో లేదా ఇతర పుస్తకాల నుంచో ఒక చిన్న పారాగ్రాఫ్ వాళ్ళ స్థాయికి, వాళ్ళ తరగతికి తగిన విధంగా ఇచ్చి దాన్ని చదవమని చెప్పాల్సి ఉంటుంది. చదివిన తర్వాత వాళ్ళకు అర్థమైనటువంటి విషయం ఏంటి అనేది వారి సొంత మాటల్లో ప్రజెంట్ చేయమని చెప్పాల్సి ఉంటుంది. ఇలా చేసినప్పుడు ఫ్లూయెంట్గా చదవగలిగినట్టయితే దానికి ఒక 3 మార్కులు, దాన్ని అర్థం చేసుకొని మనకి ఇచ్చిన వివరణకు ఒక 2 మార్కులు, 5 మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ విద్యార్థి స్టోరీని సొంతంగా చదివి దాన్ని రివ్యూ రాయగలిగేలాగా ఉంటే అదైనా చేయొచ్చు. అయితే అటువంటప్పుడు స్టోరీ రివ్యూని అసెస్మెంట్ బుక్లెట్లో రాయించాల్సి ఉంటుంది. ఒకవేళ లైబ్రరీ బుక్ రీడింగ్ లాంటి యాక్టివిటీని కండక్ట్ చేసినప్పుడు ఫలానా పారాగ్రాఫ్ ఇచ్చాను, స్పష్టంగా చదివాడు, దాన్ని స్పష్టంగా వివరించగలిగాడు అని చెప్పి ఉపాధ్యాయుడే ఒక నోట్ రాయాల్సి ఉంటుంది. లేదా చదవడంలో తడబడ్డాడు కానీ అర్థం చేసుకున్నదే సరిగ్గా చెప్పగలిగాడు, ఇలా ఒక వివరణ రాసి దానికి మార్కుల్ని కేటాయించాల్సి ఉంటుంది. ఇక మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పటికి నూతన ప్రశ్నల్ని తయారు చేయడం, వాటి సాధనాలు కూడా వాళ్ళే తయారు చేయడం అనేటటువంటిది మనకు మొదటి నుంచి ఉన్నటువంటి ఒక సాధనం. అదే సాధనాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి మ్యాథమెటిక్స్లో డెవలపింగ్ న్యూ మ్యాథ్ క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్స్ ఇది రాయించాల్సి ఉంటుంది. ఈవీఎస్కి వచ్చేటప్పటికి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ ఏవైనా ఉంటే ప్రయోగంలాగా చేయిస్తూ ఉంటాం మనం. ఆ చేయించినటువంటి ప్రయోగాల్ని రాయించడం లేదా కాంటెంపరీ ఇష్యూస్ మీద రాయించడం అనేటటువంటిది జరుగుతుంది. వీటిలో మ్యాథమెటిక్స్కి వాళ్ళు కొత్త ప్రాబ్లమ్స్ని జనరేట్ చేసి సొల్యూషన్స్ చూపించడం, ఆ జనరేట్ చేయడానికి 3 మార్కులు, దానికి సాధన సొల్యూషన్ చేసినందుకు ఒక 2 మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. సైన్స్ ల్యాబ్ యాక్టివిటీ కానీ లేదా సోషల్కి సంబంధించిన కాంటెంపరీ టాస్క్ కానీ చేసినప్పుడు ప్రయోగాన్ని నిర్వహించిన విధానానికి, ఆ యాక్టివిటీని నిర్వహించిన విధానానికి 3 మార్కులు, ల్యాబ్ రిపోర్ట్ రాసినందుకు 2 మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే విధానం మిగిలిన తరగతులకి అంటే 6 నుంచి 10 తరగతులకు కూడా ఎఫ్ఏలో ఉండేటటువంటి టూల్ 1కి ఉంటుంది. అయితే 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకి లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా బుక్ రివ్యూ, స్టోరీ రివ్యూ చేయించాలి. వాళ్ళకి లైబ్రరీ బుక్ రీడింగ్ అనేటటువంటిది చేయించడానికి లేదు. అయితే 6వ తరగతిలో హిందీ
అప్పుడే అక్షరాలతో మొదలు పెడతారు కాబట్టి 6వ తరగతిలో హిందీ, 7వ తరగతిలో హిందీ వాళ్ళకు మాత్రం బుక్ రివ్యూకి బదులుగా లైబ్రరీ బుక్ రీడింగ్ని ఇవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇక టూల్ 2 రిటర్న్ వర్క్కి వచ్చేటప్పటికి విద్యార్థులు రాసినటువంటి నోట్స్, టెక్స్ట్ బుక్లో బ్లాంక్స్ లేకపోతే టేబుల్స్ లాంటివి ఏమన్నా ఉంటే వాటిని పూర్తి చేయడం, టెక్స్ట్ బుక్లో ఉన్న యాక్టివిటీస్ని పూర్తి చేయడం, ఇలాంటి వాటికి రిటర్న్ వర్క్ కింద మార్కులు ఇస్తాం. ఇన్ టైంలో పూర్తి చేసినట్టయితే దానికి 3 మార్కులు, ఆ పూర్తి చేసింది కూడా చక్కటి హ్యాండ్ రైటింగ్తో చక్కగా కనుక రాసినట్టయితే ఒక 2 మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఇక 3వ టూల్ 3 ప్రాజెక్ట్ వర్క్. ప్రతి ఎఫ్ఏకి ఒక ప్రాజెక్ట్ చేయించాలి. ఈ ప్రాజెక్ట్ని రికార్డ్ బుక్లో రాయించాలి. సో రిపోర్ట్ రైటింగ్ ఎలా చేశారు ఏంటి అనేటటువంటిది చూసి ఆ రిపోర్ట్ రైటింగ్ వాటికి 3 మార్కులు, దాన్ని ప్రజెంట్ చేసినందుకు ఒక 2 మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది. ఇది 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరికీ కామన్గా ఉన్నటువంటి అంశం. గతంలో కూడా మనం చేస్తున్నటువంటి అంశం. ఇందులో కొత్తగా చేస్తున్నది ఏం లేదు. అయితే కొత్తగా వచ్చిన ఒకే ఒక మార్పు ఏంటి అంటే 3, 4, 5 తరగతుల భాషలకు సంబంధించి విద్యార్థుల బుక్ రివ్యూ, స్టోరీ రివ్యూ కష్టమవుతుంది కాబట్టి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళ చేత అవి చేయిస్తాం. అవి చేయలేని వాళ్ళ చేత రీడింగ్ కాంప్రహెన్షన్ లాగా లైబ్రరీ బుక్ రీడింగ్ ప్రజెంటేషన్ చేయిస్తాము. 6, 7 తరగతుల హిందీ వాళ్ళకు కూడా లైబ్రరీ బుక్ రీడింగ్ చేయించుకోవడానికి మనకు అవకాశం ఉంది. ఇక మిగిలినవి గత సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా కొనసాగుతున్నాయి. సీసీ ప్రారంభమైనప్పటి నుంచి ఏ విధంగా చేస్తున్నామో అదే విధంగా చేస్తూ ఉన్నాం. అయితే ప్రాజెక్టుల విషయానికి వచ్చేటప్పటికి సాధ్యమైనంత వరకు ఆ సిలబస్లో ఉన్న అవకాశాన్ని ఆధారంగా చేసుకుని ఒక 2 ప్రాజెక్టులు క్లాస్ రూమ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఉండే విధంగా, మరో 2 ప్రాజెక్టులలో ఒకటి ఇన్ఫర్మేషన్ కలెక్షన్ని ఆధారంగా చేసుకుని ప్రాజెక్ట్ చేయడం, రెండోది మోడల్ మేకింగ్ ప్రాజెక్ట్గా ఇవ్వడం చేస్తే బాగుంటుంది అనేటటువంటిది సూచన. అయితే ఇన్ఫర్మేషన్ కలెక్షన్ చేసేటటువంటి సమయంలో ఇంటర్నెట్ మీద ఎక్కువగా ఆధారపడేలాగా కాకుండా లైబ్రరీ బుక్స్ నుంచి, న్యూస్ పేపర్ల నుంచి, ఇలాంటి వాటి నుంచి సమాచారాన్ని సేకరించడానికి అనుగుణమైనటువంటి ప్రాజెక్టులు ఇవ్వాలి అనేటటువంటి సూచన ఈ సందర్భంగా చేయడం జరుగుతుంది. ఇక 6 నుంచి 9 తరగతుల స్ట్రక్చర్ చూద్దాం. ఎఫ్ఏలో టూల్ 4 కింద ఉన్న రిటర్న్ టెస్ట్లో మాత్రమే ఒక మార్పు ఉంది. 15 ఎంసీక్యూలు ఉంటాయి. 2 మార్కుల ప్రశ్నలు, 2 4 మార్కుల ప్రశ్నలు, 1 8 మార్కుల ప్రశ్న ఉంటుంది. మొత్తం మీద 20 ప్రశ్నలకి 35 మార్కులకి పరీక్ష జరుగుతుంది. సమ్మేటివ్ అసెస్మెంట్స్ 21 మార్కు ప్రశ్నలు, 4 2 మార్కుల ప్రశ్నలు, 5 4 మార్కుల ప్రశ్నలు, 4 8 మార్కుల ప్రశ్నలు, మొత్తం మీద 33 ప్రశ్నలు 80 మార్కులకి పరీక్ష నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో గమనించాల్సిన అంశం 8, 9 తరగతులకు సంబంధించి ఎన్ఎస్, పిఎస్. ఫార్మేటివ్ అసెస్మెంట్ మిగిలిన ఎగ్జామ్స్ ఎలాగైతే 20 ప్రశ్నలు 35 మార్కులకు జరుగుతుందో అదేవిధంగా 8, 9 తరగతుల ఎన్ఎస్పిఎస్ కూడా ఈ విద్యా సంవత్సరం 35 మార్కులకి వేరు పేపర్లుగానే నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన టూల్ 1, టూల్ 2, టూల్ 3లు కూడా 2 సబ్జెక్టులకి వేరుగానే నిర్వహించడం జరుగుతుంది. అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్లు ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ 8th, 9th క్లాసులకి 50 మార్కులకి వేరుగానే పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఆ మార్కులు కూడా అలా 50 మార్కులకే ఎంటర్ చేస్తారు. అయితే ఫైనల్ రిజల్ట్ కన్సాలిడేట్ చేసేటప్పుడు మాత్రం ఈ రెండింటి యావరేజ్ని పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుంది. మార్క్స్ ఎంట్రీలో కానీ పరీక్ష నిర్వహించడంలో కానీ పూర్తి 50 మార్కులకి వేరే సబ్జెక్టులుగానే ఇవి నిర్వహించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక సమ్మేటివ్ అసెస్మెంట్స్కి వచ్చేటప్పటికి ఇందులో మార్పు ఏంటి అంటే ఇందాక మనం మిగిలిన సబ్జెక్టులకి చెప్పుకున్నటువంటి స్ట్రక్చర్ ఏదుందో దానిలో సగం అంటే 10 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్, 3 2 మార్కుల ప్రశ్నలు, 2 4 మార్కుల ప్రశ్నలు, 2 8 మార్కుల ప్రశ్నలు, మొత్తం మీద 17 ప్రశ్నలతో 40 మార్కులకు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. మిగిలిన పరీక్షలకి 2.5 గంటలు సమయం, పావు గంట చదువుకోవడానికి ఇస్తే ఈ పరీక్షలకు మాత్రము 1.5 గంట మాత్రమే సమయం ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది గమనించాల్సిన విషయం. వీళ్ళ అసెస్మెంట్ బుక్లెట్ని మనం ఒకసారి గమనించినట్టయితే స్టార్టింగ్లో స్టూడెంట్ ప్రొఫైల్ ఇది అన్ని క్లాసుల వాళ్ళకి సాధారణంగా ఒకేలాగా ఉంటుంది. అన్ని సబ్జెక్టులకి ఒకేలాగా ఉంటుంది. విద్యార్థి పేరు, రోల్ నెంబరు, క్లాసు, సెక్షను, నేము, అపార్ ఐడి, పెన్ ఐడి ఇలాంటి సాధారణ సమాచారాన్ని ఇందులో నమోదు చేసుకుంటాం. ఇండెక్స్ పేజ్లోనే అబ్స్ట్రాక్ట్ కూడా ఉంటుంది. అంటే ప్రతి పరీక్ష అయిపోయిన తర్వాత మార్కుల్ని ఇక్కడ వేసుకుంటాం. దానికి తగిన గ్రేడ్లు
కూడా కింద సూచించడం జరిగింది. ఆ గ్రేడ్లను కూడా ఇక్కడ నుంచి మనం చూసి చేసుకోవచ్చు. అలానే అసెస్మెంట్ స్ట్రక్చర్ ఉంటుందని చెప్పాం, దాని షెడ్యూల్ ఉంటుందని చెప్పాం. ఇవి కూడా అసెస్మెంట్ బుక్లో భాగంగా ఉంటాయి. స్టూడెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఎలా చేయాలి అనేటటువంటివి కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గమనించినట్టయితే ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఉన్నటువంటి టూల్స్ని అసెస్మెంట్ బుక్లెట్లో ఏ విధంగా పూర్తి చేయించాలి. టూల్ 1 స్టూడెంట్ పార్టిసిపేషన్ రిఫ్లెక్షన్ అన్నాం. ఇందాక చెప్పిన విధంగా లాంగ్వేజెస్కి అయితేనేమో బుక్ రివ్యూ, స్టోరీ రివ్యూ, ఈ రెండు కాని పక్షంలో లోవర్ క్లాసెస్కి 6-7 తరగతుల హిందీకి అయితే రీడింగ్ కాంప్రహెన్షన్ లాగా లైబ్రరీ బుక్ రీడింగ్, ఇది ఈ సెక్షన్కి సంబంధించింది. ఇందులో రివ్యూ అయితే నేరుగా విద్యార్థి ఇక్కడే రాస్తాడు. అదే రీడింగ్ అయ్యే పని అయితే విద్యార్థికి ఫలానా పారాగ్రాఫ్ ఇచ్చి చదివించాను, బాగా చదివాడు, బాగా మాట్లాడాడు, బాగా చెప్పాడు, లేదా చదవడంలో ఇబ్బంది పడ్డాడు, చెప్పడంలో ఇబ్బంది పడ్డాడు లాంటి యానెక్టోడ్ పెట్టి టీచరే రాసి మార్కులు కేటాయించాల్సి ఉంటుంది. దీనికి 1.5 పేజీ రఫ్గా కేటాయించడం జరిగింది. 1.5 పేజీ పూర్తిగా వినియోగించాలి అని కాదు, అవసరాన్ని బట్టి విద్యార్థికి తగ్గకుండా ఉండేలాగా ఆ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. సో ఇక్కడ స్టూడెంట్ అయితే బుక్ రివ్యూ, స్టోరీ రివ్యూ అయితే స్టూడెంట్ రాస్తారు. అదే రీడింగ్ అయితే బుక్ రీడింగ్ అయ్యే పని అయితే దానికి సంబంధించిన యానెక్టోడ్ టీచర్ రాస్తారు. ఇక టూల్ 2 రిటర్న్ వర్క్స్, వాస్తవానికి రిటర్న్ వర్క్స్ మొత్తం కూడా నోట్బుక్లో, టెక్స్ట్ బుక్లో వీటిల్లో విద్యార్థి చేసి ఉంటాడు. వాటిని పరిశీలించి దాని మార్కులు ఇక్కడ నమోదు చేయాలి. ఇది పూర్తిగా టీచర్ చేయాల్సినటువంటి పని. ఇక్కడ టీచర్ ఒక యానెక్టోడ్ రాస్తారు. సకాలంలో సమర్పించడం జరిగింది, దస్తూరి బాగుంది 5 మార్కులు. లేదంటే స్టూడెంట్కి ఇన్స్ట్రక్షన్ రాస్తాం, ఈ తప్ప సరైన సమయానికి సమర్పించాలి, లేటుగా వచ్చిన వాళ్ళకి దస్తూరి సరి చేసుకోవాలి, ఇలాంటి ఇన్స్ట్రక్షన్ దానికి తగ్గట్టుగా మార్కులు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి కేవలం 1/2 పేజీ వరకు మాత్రమే కేటాయించారు, ఎందుకంటే టీచర్ రాసేది ఒక సింగిల్ లైన్లో యానెక్టోడ్ ఇస్తే సరిపోతుంది. ఇక టూల్ 3 ప్రాజెక్ట్ వర్క్కి వచ్చేటప్పటికి 2 పేజీలు కేటాయించడం జరిగింది. కాబట్టి ఇంతకుముందు రాసిన విధంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయించాల్సిన అవసరం లేదు. 2 పేజీల్లో సరిపోయే విధంగా సమస్య ఏంటి, దానికి ఏ పద్ధతిలో ప్రాజెక్ట్ నిర్వహించారు, ప్రాజెక్ట్ నిర్వహించినటువంటి విధానం ఏంటి, గమనించిన అంశాలు ఏంటి, దాని ద్వారా ఏం తెలుసుకున్నారు, దీన్ని ప్రాజెక్ట్లా పెడితే సరిపోతుంది. మోడల్ మేకింగ్ ప్రాజెక్ట్లో మోడల్ని ఏ విధంగా రూపొందించారు అనేటటువంటి సమాచారాన్ని ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. స్టూడెంట్ పార్టిసిపేషన్ మ్యాథ్స్, సైన్స్లకైతే మనం ఇందాక అనుకున్నట్టుగా మ్యాథమెటిక్స్ అయినట్టయితేనేమో జనరేషన్ ఆఫ్ న్యూ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ అండ్ దేర్ సొల్యూషన్స్, అది స్టూడెంట్సే రాస్తారు. ల్యాబ్ యాక్టివిటీ సైన్స్కి అది స్టూడెంట్సే రాస్తారు. సోషల్కి అయితే కాంటెంపరీ ఇష్యూస్, అది కూడా స్టూడెంటే రాస్తారు. కాబట్టి టూల్ 1 3, 4, 5 క్లాసెస్కి 6th, 7th హిందీకి తప్ప మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా స్టూడెంట్సే రాయాల్సి ఉంటుంది. నేను ప్రస్తావించిన వాళ్ళు మాత్రం స్టూడెంట్కి బదులుగా టీచర్ యానెక్టోడ్ పెట్టి మార్కులు వేయాల్సి ఉంటుంది. రిటర్న్ వర్క్ టీచరే రాయాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన యానెక్టోడ్ మాత్రమే, అది కూడా ఒక వాక్యంలో రాస్తే సరిపోతుంది. ప్రాజెక్ట్ వర్క్ విద్యార్థే చేయాల్సి ఉంటుంది. ఇక రిటర్న్ టెస్ట్కి సంబంధించి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లకి బాక్సులు ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఆ తర్వాత ప్రతి ప్రశ్నకి 2 మార్కుల ప్రశ్న అయితే 1/4 పేజ్, 4 మార్కుల ప్రశ్న అయితే 1/2 పేజ్, 8 మార్కుల ప్రశ్న అయితే ఫుల్ పేజ్ కేటాయించడం జరిగింది. దానికి అనుగుణంగా అంటే సహజంగా 2 మార్కుల ప్రశ్న అంటే 2 పాయింట్లు, 1-2 పాయింట్లలో ఆన్సర్ రాస్తారు. 4 మార్కుల ప్రశ్న అయితే 4 నుంచి 6 పాయింట్లలో ఆన్సర్ రాస్తాము. 8 మార్కుల ప్రశ్న అయితే 8 నుంచి 10 పాయింట్లలో ఆన్సర్ రాస్తాము. దానికి అనుగుణంగానే ఈ బుక్ని డిజైన్ చేయడం జరిగింది. విద్యార్థులు అదే విధంగా రాసే విధంగా మనం ప్రోత్సహించాలి. వాళ్ళ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఆన్సర్స్ని ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి బాక్సులో వేసుకొని అవి సరిచూసుకున్న తర్వాత మాత్రమే ఎగ్జామ్, మిగిలినటువంటి ఎగ్జామ్ కూడా మొత్తం రాసిన తర్వాత ఈ ఎంసీక్యూని సరిచూసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయమని సూచించాలి. అలానే సమ్మేటివ్ అసెస్మెంట్కి కూడా ఆయా తరగతులకి, ఆయా మార్కులకి తగిన విధంగా స్పేస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్ని గమనించి దానిలోనే రాసే విధంగా ప్రోత్సహించాలి. ఓఎంఆర్ షీట్ మనం గమనించినట్టయితే అపార్ ఐడి ఏదైతే ఉందో ఇది స్టూడెంటే వేస్తారు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. ఎగ్జామ్ కోడ్ ఇది కూడా స్టూడెంటే వేస్తారు. ఎంసీక్యూస్ ఇవి కూడా స్టూడెంట్సే వేస్తారు. దాని తర్వాత ఉన్నటువంటి ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ లేకుంటే టూల్స్, వీటి మార్కుల్ని మాత్రమే ఉపాధ్యాయుడు బబుల్ చేయాల్సి ఉంటుంది. మొత్తము బబుల్ చేయడం ఉపాధ్యాయుని పని కాదు, అది కేవలం 1-2 తరగతులకు మాత్రమే. ఇక 10th క్లాస్ బుక్లెట్లకు వచ్చేటప్పటికి ఇవి పబ్లిక్ ఎగ్జామ్కి అనుగుణంగా బోర్డ్ ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా అయితే ఉంటుందో
దానికి ప్రాక్టీస్ని ఇవ్వడం కోసం ఉపయోగపడే విధంగా డిజైన్ చేయడం జరిగింది. వీళ్ళకి 4 ఫార్మేటివ్లకు బదులుగా 3 ఫార్మేటివ్ అసెస్మెంట్సే ఉంటాయి. ప్రతి ఎఫ్ఏ టూల్కి మిగిలిన వాటికి ఏ విధంగా అయితే టూల్ 1, టూల్ 2, టూల్ 3లు ఇచ్చారో వీళ్ళకి కూడా అలానే ఇవ్వడం జరుగుతుంది. పరీక్షా విధానం ఆయా సబ్జెక్టులను బట్టి బ్లూ ప్రింట్ మారుతూ ఉంటుంది. SA1 వచ్చేసి పూర్తిగా పబ్లిక్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధానంలో SA1 సిలబస్లో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళకి ఇంకా అదనంగా ప్రాక్టీస్ని ఇవ్వడం కోసం ఒక ప్రీ ఫైనల్ ఎగ్జాము, ఒక గ్రాండ్ టెస్ట్ కూడా పబ్లిక్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధానంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో ప్రధానంగా గమనించాల్సిన మార్పు ఏంటంటే గతంలో 10వ తరగతికి సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలు అకాడమిక్ స్టాండర్డ్స్ అనేటటువంటి సామర్థ్యాల ఆధారంగా తయారు చేయడం జరిగింది. కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి ఇవి రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీకి అనుగుణంగా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ లాంగ్వేజెస్కి అయ్యే పని అయితే నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్ ఎలిమెంట్స్, కాంప్రిహెన్షను, ఎక్స్ప్రెషను, అప్రిసియేషన్ అనే 4 అంశాల ఆధారంగా ప్రశ్నాపత్రం రూపొందించడం జరుగుతుంది. నాన్ లాంగ్వేజెస్కి అయితే నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషను, ఎనాలిసిస్, ఇవాల్యుయేషను, క్రియేషను అనేటటువంటి 6 ఆబ్జెక్టివ్స్ ఏవైతే రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీలో ఉన్నాయో వాటి ఆధారంగా ప్రశ్నాపత్రాల రూపకల్పన అనేటటువంటి జరుగుతుంది. సో ఇది రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ. ఆ రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీకి అనుగుణంగా ప్రశ్నాపత్రాల రూపకల్పన జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా మనం ఇచ్చినటువంటి అసెస్మెంట్ బుక్లెట్స్లోనే క్లియర్గా ఉంది. అంటే ఏ విభాగంలో ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, ఫార్మేటివ్ అసెస్మెంట్కి ఏ విధంగా ఉంటుంది, సమ్మేటివ్ అసెస్మెంట్కి ఏ విధంగా ఉంటుంది, అందులో ఏది అవగాహన ప్రతిస్పందనకు సంబంధించింది, ఏది వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించింది, ఇలాంటి అంశాలన్నీ కూడా అందులో సబ్జెక్టుల వారీగా ఆయా సబ్జెక్టుల అసెస్మెంట్ బుక్లెట్స్లోనే పొందుపరచడం జరిగింది. అవి ఒకసారి గమనించినట్టయితే మనకు దాని మీద పూర్తి అవగాహన వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు తెలుగు సబ్జెక్టు, దానిలో ఎఫ్ఏ రిటన్ టెస్ట్కి ఏ విభాగంలో ఎన్ని మార్కుల ప్రశ్నలు ఉంటాయి, అలా ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. తెలుగులో ఏ పని అయితే 14 ప్రశ్నలు 35 మార్కులకి ఎఫ్ఏ నిర్వహించడం జరుగుతుంది. ఎస్ఏ వచ్చేటప్పటికి 33 ప్రశ్నలు 100 మార్కులకి ఫైనల్ ఎగ్జామ్ ప్యాటర్న్లోనే ఉంటుంది. వాటిని నమోదు చేసుకోవడానికి అబ్స్ట్రాక్ట్ టేబుల్స్ ఇచ్చారు. అదేవిధంగా హిందీలో ఏ పని అయితే ఎఫ్ఏకి 20 ప్రశ్నలు 35 మార్కులు, ఎస్ఏకి 30 ప్రశ్నలు 100 మార్కులు పబ్లిక్ పరీక్షా విధానంలో ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్కి 19 ప్రశ్నలు 35 మార్కులతో ఎఫ్ఏ ఉంటే 37 ప్రశ్నలు 100 మార్కులతో పబ్లిక్ పరీక్షా విధానంలో ఎస్ఏలు ఇవ్వడం జరుగుతుంది. అలానే మ్యాథమెటిక్స్, సోషల్ సబ్జెక్టులకి 15 ప్రశ్నలు 35 మార్కులు ప్లాన్ చేస్తే ఎస్ఏలకు వచ్చేటప్పటికి 33 ప్రశ్నలు 100 మార్కులతో ప్రశ్నాపత్రాల రూపకల్పన పబ్లిక్ పరీక్షా విధానంలోనే జరుగుతుంది. ఫిజిక్స్, బయాలజీకి వచ్చేటప్పటికి కొంత మార్పు ఉంటుంది. ఫిజిక్స్కి అయ్యే పని అయితే 15 ప్రశ్నలు 35 మార్కులతో ఎఫ్ఏ ఎగ్జామ్ జరిగితే బయాలజీకి 13 ప్రశ్నలు 35 మార్కులతో ఎఫ్ఏ ఎగ్జామ్ జరుగుతుంది. ఎస్ఏ ఎగ్జామ్ రెండింటికి కూడా 17 మార్కులు 50 ప్రశ్నలకి పబ్లిక్ పరీక్షా విధానం ఎలాగుంటుందో అలానే ఉంటుంది. సో దీనికి కూడా ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఉండేటటువంటి టూల్ 1, టూల్ 2, టూల్ 3లు యథావిధిగా నిర్వహిస్తారు. అయితే వీటిని ఫైనల్ ఎగ్జామ్ మార్క్స్ కోసం క్యాలిక్యులేట్ చేయరు. సో రిటన్ టెస్ట్లు ప్రొవైడ్ చేసినటువంటి స్పేస్ ఆధారంగా ఇక్కడ ఎంసీక్యూ లేవు కాబట్టి 1 మార్క్ ప్రశ్నలకి ఎంత స్పేస్ అవసరమవుతుంది, 2 మార్కుల ప్రశ్నలకి ఎంత స్పేస్ అవసరమవుతుంది అనేది క్లియర్గా దానికి తగ్గట్టుగా ఇవ్వడం జరిగింది. ఆయా ప్రశ్నలకు ఎదురుగా వాటి సమాధానాలను విద్యార్థి చేత మనం రాయించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అపార్ ఐడి, ఎగ్జామ్ కోడ్ ఇవి 2 మాత్రం విద్యార్థి బబుల్ చేస్తాడు. పరీక్షలో తను సాధించినటువంటి మార్కులు, టూల్స్కి సంబంధించిన బబులింగ్ ఉపాధ్యాయుడు చేయాల్సి ఉంటుంది. అలానే 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి అన్ని పేపర్లలో కూడా ఆయా సబ్జెక్టులకు అనుగుణంగా అదనంగా అవసరమైనటువంటి అంశాలు, అంటే ఉదాహరణకి సోషల్ అయ్యే పని అయితే మ్యాప్ పాయింటింగ్, మ్యాథమెటిక్స్ అయ్యే పని అయితే గ్రాఫ్, ఇలాంటివి ఆ సబ్జెక్టులకు అనుగుణంగా అసెస్మెంట్ బుక్లెట్లో పొందుపరచడం జరిగింది. అవి కూడా అందులోనే చేయాల్సి ఉంటుంది. ఛాయిస్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నట్టయితే ఆ ఛాయిస్ క్వశ్చన్స్ రాయడం కోసం అదనపు పేజీలు కేటాయింపు జరిగింది. మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్టులో రఫ్ వర్క్ చేసుకోవడానికి కూడా అదనపు పేజీలు కేటాయించడం జరిగింది. సో వాటిని ఉపయోగించుకొని నీట్గా పరీక్షలు రాసేలాగా చూసుకోవాలి. స్టూడెంట్స్ ఆయా ప్రశ్నల సమాధానాలు ఆ ప్రశ్నకి ఎదురుగా ఉన్నటువంటి బాక్స్లో ఇచ్చినటువంటి స్పేస్లోనే రాసేలాగా జాగ్రత్త తీసుకోవాలి. స్టూడెంట్ ఏ సర్కిల్స్ని బబుల్ చేయాలి,
టీచర్ ఏ ఏ సర్కిల్స్ని బబుల్ చేయాలి కాస్త జాగ్రత్త వహించాలి. ఆ తర్వాత వీటిని FA2 దగ్గర నుంచి మనం వేరువేరుగా మార్కులు వేసే అవసరం లేకుండా ఈ OMR షీట్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ OMR షీట్ని ఒకసారి గమనించినట్టయితే ఇందులో ఒక్కసారి అసలు ఏ విధంగా ఫిల్ చేయాలనేది చూద్దాం. ఇందులో అపార్ ఐడి ఇది స్టూడెంట్ చేయాల్సినటువంటిది, ఎగ్జామ్ కోడ్ ఇది కూడా స్టూడెంట్ చేయాలి. FA2 దగ్గర నుంచి వచ్చే ప్రతి పేపర్కి ఆ పేపర్కి సంబంధించిన ఎగ్జామ్ కోడ్ క్వశ్చన్ పేపర్ మీదే ప్రింట్ అయి ఉంటుంది, దాని ప్రకారం పెట్టాలి. మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉన్నట్టయితే అంటే 9వ తరగతి వరకు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లు ఉన్నాయి, ఆ ప్రశ్నలు కూడా స్టూడెంటే బబుల్ చేస్తారు. టీచర్ బబుల్ చేసేవి ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ టూల్ 4కి సంబంధించిన ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ ఏమున్నాయో అవి, అలానే టూల్ 1, 2, 3కి తను వేసిన మార్కులు ఇవి మాత్రమే టీచర్ బబుల్ చేయాల్సి ఉంటుంది. అలా బబుల్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ కనిపిస్తున్నటువంటి 4 సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 సర్కిల్స్ని కవర్ చేసే విధంగా, ఆ 4 సర్కిల్స్ లోపల ఉన్నటువంటి భాగం పూర్తిగా ఫోటోలో వచ్చే విధంగా లీప్ యాప్లో ఇవ్వబోతున్నటువంటి యాప్లో ఫోటో తీసినట్టయితే ఈ మార్కులన్నీ కూడా ఆటో అప్డేట్ అయ్యి CSE వెబ్సైట్లోకి వెళ్ళిపోతాయి. గతంలో అయితే మనం ఏం చేసేవాళ్ళం, టూల్ 1, టూల్ 2, టూల్ 3లో టూల్ 1, టూల్ 3ని ఒక పుస్తకంలో రాయించేవాళ్ళం, టూల్ 2ని వేరే నోట్బుక్ పెట్టించేవాళ్ళం. టూల్ 4 రిటర్న్ టెస్ట్కి దీనికి ప్రత్యేకంగా ఒక క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్ ఇవ్వడమా లేకుంటే పిల్లలే వాళ్ళ పుస్తకాల్లో నుంచి ఆన్సర్ షీట్లు తీసుకోవడమా చేసి దాని మీద ఆన్సర్లు రాసేవాళ్ళు. ఇవి అక్కడక్కడ వేరువేరుగా ఉండడం వల్ల అన్నింటినీ కన్సాలిడేట్ చేసి ఒకచోట పెట్టి అధికారులు ఎవరైనా వచ్చినప్పుడు చూపించడానికి లేదా ఉపాధ్యాయులు విద్యార్థులు దాని గురించి ఏదైనా రివ్యూ లాగా చేసుకోవడానికి, పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు పేరెంట్స్కి చూపించడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ ఇప్పుడు ఇవన్నీ ఒకచోటకు వచ్చేయడం వల్ల దాన్ని సులభంగా విద్యార్థి ఏ దశలో పురోగతి ఎలా ఉంది అనేది చూసుకోవడానికి చాలా అవకాశం కుదిరినట్టుగా అయింది. అదే సమయంలో ఎప్పుడైతే మనం OMRని స్కాన్ చేసి అప్లోడ్ చేస్తున్నామో ఆటోమేటిక్గా మార్క్స్ అప్లోడ్ అవుతున్నాయి. అయితే గతంలో మనం దీనికి ఏం చేసేవాళ్ళం, ముందు డాకెట్లో మార్కులు వేసుకుంటూ వచ్చేవాళ్ళం. దీన్ని తర్వాత పర్సనల్ మార్క్ రిజిస్టర్లో విడివిడిగా ప్రతి విద్యార్థికి నోట్ చేసుకునేవాళ్ళం. ఆ తర్వాత CMR సెంటర్ మార్క్ రిజిస్టర్లో నోట్ చేసుకునేవాళ్ళం. ఆ తర్వాత దీన్ని ప్రోగ్రెస్ కార్డులో వేసేవాళ్ళం. ఇప్పుడు ఈ పనంతా తప్పిపోతుంది. ఎలాగా అంటే దీన్ని మనం స్కాన్ చేసినప్పుడు ఆ స్కాన్ చేసినటువంటి దాని నుంచి ఆటోమేటిక్గా ప్రతి ప్రశ్నకి ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అనేటటువంటి పూర్తి డేటా CSE వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది. ఉదాహరణకి నా క్లాస్లో ఓ 30 మంది విద్యార్థులు ఉన్నారు. 30 మంది విద్యార్థుల OMR షీట్ని నేను ఒకసారి ఒక్కొక్క షీట్ ఒక్కొక్కసారి ఫోటో తీసి 30 షీట్లు అప్లోడ్ చేస్తే ఈ 30 షీట్లు అప్లోడ్ చేసిన తర్వాత రిపోర్ట్ జనరేట్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ వైజ్గా మార్కుల రిపోర్ట్ తీసుకుంటే అదే మన పర్సనల్ మార్క్ రిజిస్టర్ అవుతుంది. అలా అన్ని సబ్జెక్టులవి అందరు సబ్జెక్ట్ టీచర్లు అప్లోడ్ చేసిన తర్వాత క్లాస్ రిపోర్ట్ తీసుకున్నట్టయితే అదే మనకు సెంట్రల్ మార్క్ రిజిస్టర్ అవుతుంది. ఇది ఆటో పాపులేటెడ్గా మన HPCలోకి ఆటో జనరేటెడ్ HPCలోకి కూడా వచ్చేటటువంటి విధానం అమల్లోనికి రాబోతుంది. కాబట్టి ఇది మన శ్రమని కొంతవరకు తగ్గిస్తుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. దాంతోపాటు ఎప్పుడైతే మనం ప్రతి ప్రశ్నకి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది తీసుకుంటున్నామో ఆ ప్రశ్న ఏదో ఒక లెర్నింగ్ అవుట్కమ్తో కాంపిటెన్సీతో ట్యాగ్ అయి ఉంటుంది. కాబట్టి పర్టికులర్ లెర్నింగ్ అవుట్కమ్లో లేకుంటే కాంపిటెన్సీలో విద్యార్థి స్థాయి ఎలా ఉంది అనేది మనం కంపేర్ చేసుకోవడానికి దానికి కావాల్సిన రెమిడియేషన్ ఇవ్వడానికి అవకాశం కుదురుతుంది. ముఖ్యంగా కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్స్ కోసం వాడుతున్నటువంటి MCQల ద్వారా విద్యార్థుల్లో ఉన్నటువంటి మిస్కన్సెప్షన్స్ ఏంటి అనేది గుర్తించడానికి, ఆ గుర్తించిన మిస్కన్సెప్షన్స్ని ఎలా రెమిడియేట్ చేయవచ్చు అనే దానికోసం మనం మిస్కన్సెప్షన్ పోస్టర్స్ అనేటటువంటి ఇస్తున్నాం. ఆ మిస్కన్సెప్షన్ పోస్టర్ల తయారీకి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. ఇలాంటి మిస్కన్సెప్షన్ పోస్టర్లో ఇచ్చినటువంటి రెమెడియల్ స్ట్రాటజీస్ ఏమున్నాయో వాటిని మనం అడాప్ట్ చేసుకొని లేదా దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసి చక్కగా ఇంకొకసారి ఆ పర్టికులర్ టాపిక్ని మనం క్లాస్ రూమ్లో బోధిస్తున్నప్పుడు ఎఫెక్టివ్గా చెప్పడానికి, రిమెడియేషన్ చేయడానికి మనకు అవకాశం కుదురుతుంది. కాబట్టి ఈ అసెస్మెంట్ బుక్లెట్స్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ మన విద్యార్థుల సమగ్ర ప్రగతికి అందరూ తోడ్పడతారని ఆశిస్తూ ఇప్పుడు మనం యాన్యువల్ రిజల్ట్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలి అనేది గమనిద్దాం. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు యాన్యువల్ రిజల్ట్ క్యాలిక్యులేషన్ కోసం 20% మార్కులు ఇంటర్నల్ అసెస్మెంట్కి, 80% మార్కులు SA2 ఎగ్జామ్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కులు 20%కి లెక్కించడం ఎలాగంటే
ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించినటువంటి 4 ఎఫ్ఏలు, 1 ఎస్ఏకి విద్యార్థికి వచ్చిన మొత్తం మార్కులు ఇంటూ 20ని ఈ 4 ఎఫ్ఏలు, ఎస్ఏల యొక్క మొత్తం మార్కులతో భాగహరించినట్టయితే ఆ వచ్చేది 20% కుదించబడిన ఇంటర్నల్ మార్కులు అవుతాయి. ఎస్ఏ2 ఎలాగో 80 మార్కులకే నిర్వహిస్తున్నాం కాబట్టి అది 80% సమానమవుతుంది. ఈ రెండింటి కలపగా వచ్చినటువంటి రిజల్ట్ని ఫైనల్ రిజల్ట్గా తీసుకుంటాం. ఇది ఒక్క 10వ తరగతికి మాత్రం మినహాయింపు. 10వ తరగతి ఫైనల్ ఎగ్జామ్ DGE వారు నిర్వహించే SSC ఎగ్జామ్ ఆధారంగా మాత్రమే ఉంటుంది. 10వ తరగతికి ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ ఉండవు. ఈ అసెస్మెంట్ బుక్లెట్స్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ మన విద్యార్థుల సమగ్ర ప్రగతికి అందరూ తోడ్పడతారని ఆశిస్తూ అందరికీ నమస్కారం.